ఒక్క ఓటు తేడాతో గెలిచిన పలువురు అభ్యర్థులు. రెండో విడత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు తీవ్ర ఉత్కంఠంగా సాగిన రికౌంటింగ్ దాటి ఒక్క ఓటు తేడాతో గట్టెక్కి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చెన్నూరు నవనీత ఒక్క ఓటు తేడాతో సర్పంచ్గా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని రాజ్మాన్ సింగ్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు పటేల్ నాయక్ కు ఒక్క ఓటు తేడాతో గెలిచి సర్పంచ్ అయిండు. వరంగల్ జిల్లా సంగే మండలంలోని ఆశాలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొంగర మల్లమ్మ ఒక్క ఓటుతో గెలిచి సర్పంచ్ అయింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గడ్డమీది తండా సర్పంచ్గా బహనావతు సరోజ అనే స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అలాగే కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ముంజాలపల్లిలోని నందగిరి కనకలక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దూరుపల్లిలో రామడుగు హరీష్ కాంగ్రెస్ ఒక్క ఓటుతో గెలుపొందిండు. శంకరపట్నం మండలం అంబాలపూర్ వెంకటేష్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఒక్క ఓటుతో గెలుపొందిండు. అలాగే జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్లో కాంగ్రెస్ కు చెందిన కోండ్ర తార కేవలం 2 ఓట్ల తేడాతో ఎన్నికల గెలుపొందింది. ఆమె సర్పంచ్ అయిపోయింది. ఇక వీళ్ళు ఇట్లా ఒక్క ఓటుతోటి 2 ఓట్లతో గెలిచి ఇక లాటరీలో వరించిన పదవేట లాటరీ తీసిన వీళ్ళకు ఎవరికి సమానమైనటువంటి ఓట్లు వస్తే లాటరీ తీస్తే ఒకరికి వరించింది పదవి. వికారాబాద్ మండలం జైదుపల్లిలో ఓ అభ్యర్థి లాటరీ ద్వారా సర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నారు. సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన జైదుపల్లి నాగిరెడ్డి మౌనిక శ్రీకాంత్ రెడ్డికి చెరో 303 ఓట్లు వచ్చినాయట. అధికారులు టైగా ప్రకటించిల్లు. అనంతరం ఎన్నికల అధికారుల నిబంధనల ప్రకారం చిట్టీల ద్వారా లాటరీ తీయగా కాంగ్రెస్ అభ్యర్థి మౌనిక గెలుపొందిందట. ఇది 10-15 రోజుల పాటు తాగిపించింది పోయింది, తినిపించింది పోయింది, అంతా అయిపోయింది. ఓట్లు సమానంగా వస్తే ఇక అలా దాంట్లో 2 చిట్టీలు వేసిండు. అలాగే ఒక చిట్టి తీస్తే మౌనిక పేరు వెళ్ళింది. ఆమెనే సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల అధికారులు ప్రకటించిందన్నట్టు ఆయన.